రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం మెయిన్ రోడ్ డి కన్వెన్షన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి 95 మంది హాజరై రక్తదానం చేశారు. అనంతరం విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు శాలువాలతో సత్కరించి మెమంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ నల్లిమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించడం ద్వారా వారిలో ఉత్సాహం పెరిగి భవిష్యత్తులో మరింత రాణిస్తారని అన్నారు. సంఘానికి తన సహాయం అన్ని వేళలా అందిస్తానని స్పష్టం చేశారు. సంఘం అధ్యక్షుడు నల్లిమిల్లి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం తమ బాధ్యత అని అన్నారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకునేందుకు గాను రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. రక్తదాన శిబిరంకు అనూహ్య స్పందన లభించిందని అన్నారు. భవిష్యత్తులో తమ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి హెచ్చరీస్ అధినేత సత్తి సుబ్బారెడ్డి, శ్రావణి ఆసుపత్రి ఎండి సత్తి వీర్రెడ్డి, ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కర్రి చిన్నబాబు, డాక్టర్ వాడ్రేవు రవి, డాక్టర్ ఉమాశంకర్, రోటరీ డైరెక్టర్ డాక్టర్ విఎన్వి సతీష్, కేపీ రెడ్డి, కొవ్వూరు మునిరెడ్డి, మేడపాటి ధర్మారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ నల్లిమిల్లి శృతి రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి తాడి ఆదిరెడ్డి, నల్లిమిల్లి మాచారెడ్డి, కర్రి సూర్యనారాయణ రెడ్డితో పాటు పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. మా సౌకర్య సాధన అడ్మిన్స్ ఇద్దరికి కూడా వైఎస్ రాజశేఖర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా అలాగే మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలోచనలు ఇచ్చి ఆచరణ రూపంలో నిర్వహించినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను అభినందనలు చేస్తున్నాను. ఎందుచేతనంటే అన్ని దానాల్లో ఒక అన్నదానం చేస్తే కొన్ని రోజులు అరిగిపోతుంది, వస్త్రదానం చేస్తే ఒక సంవత్సరంలో చిరిగిపోతుంది, కానీ ఒక విద్యాదానం చేస్తే అది ఒక జీవితాన్ని మార్చేస్తుంది. జీవితాన్ని కాదు, ఆ తరాన్ని మార్చేస్తుంది. అటువంటి విద్యాదానం చేయాలని ఉద్దేశంతో సో ఎవరికైతే స్టూడెంట్స్ మంచి మార్కులు వచ్చాయో వాళ్ళు ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఇది మా లక్ష్యం. అంటే స్టూడెంట్కి ఎప్పుడైనా ఎవరికైనా సరే, స్టూడెంట్ ఎవరికైనా సరే పొగడ్త అనేది ఒక పెద్ద మొత్తం ఉండదు. పొగడ్త నుంచి లేదు, పొగడ్త ఒక మొత్తం ఉండదు. అటువంటి ఈ వ్యాధి ఇంత గుర్తింపు ఇచ్చి ఇంతమందిలో సన్మానం చేసి దండేసి ఫోటో ఇచ్చి ఆ ఫోటో వాళ్ళ ఇంటికి పంపిస్తే రోజు ఆ ఫోటో చూసుకుంటూ వాళ్ళ మరింత ఉత్తేజం పొంది జీవితంలో ఉన్న స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇటువంటి విద్యా రంగంలో మరి మన అసోసియేషన్ చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమాన్ని పూర్తిగా అభినందిస్తూ దీనివల్ల ఎంతోమంది ఇవాళ విద్యకు లోటు లేదు. గవర్నమెంట్ ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, ఒక పక్కన చాలా ప్రైవేటు కాలేజీలు కూడా సొంతంగా విలువైన విద్యార్థులు ఫీజు తగ్గించి చదువులు చెప్తున్నాయి. కాబట్టి ఈ ఎంకరేజ్మెంట్ చేయడం అనేది చాలా ఉపయోగం. సో మనస్ఫూర్తిగా నేను ఈ కార్యవర్గ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఎక్కడితో ఆగిపోకుండా ప్రతి సంవత్సరము ఘనంగా చేయాలని చెప్పేసి అవసరమైతే ఇందులో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులకి ఇవాళ చాలామంది భక్తిదాతలు ఉంటారు.
వాళ్ళు చేయాలనుకుంటారు, కానీ అవకాశం లేక వాళ్ళు విద్యాభ్యాసం చేయలేకపోతున్నారు. సో మనం చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని చాలామంది వ్యక్తిగతం వచ్చి వాళ్ళకి ఫీజు కట్టడం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కట్టడం కానీ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మరి మన ప్రాంతంలో, మన కాకినాడ ప్రాంతంలో ఇటువంటి పిల్లలు వృద్ధిలోకి రావడానికి చేస్తున్న కార్యక్రమాన్ని అందరినీ అభినందిస్తూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు మా ప్రీతమ నేత శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కాకినాడలో డీ కన్వెన్షన్ హాల్లో రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారు తలపెట్టిన మెగా రక్తదాన శిబిరం, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా వాళ్ళకి ఏమైనా చేయాలి, 10th క్లాస్ సెంటర్లో ఒక మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు ఏమైనా చేయాలని తలంపుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి మేము స్టూడెంట్ ఎక్సలెన్స్ అవార్డు అనే నామకరణం చేసి సోషల్ మీడియా ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మేము తెలియజేస్తూ సుమారు 234 మంది విద్యార్థులు అప్లికేషన్లు మాకు పంపించడం జరిగింది. అందులో 10th క్లాస్ వారికి 580 మార్కులు మార్కులుగా, ఇంటర్మీడియట్ వారికి 977 మార్కులు కటాఫ్ మార్కులను నిర్ణయించి పరిగణలోకి తీసుకుని వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళితే సుమారు 89 మంది విద్యార్థులు వేళ ఇక్కడ సత్కారం అందుకున్నారు. స్టూడెంట్ ఎక్సలెన్స్ అవార్డు అనేది గౌరవనీయులు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్, ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారు సువర్ణ హస్తముల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. మరి విద్యార్థులు ఎవరైతే ఈ స్టూడెంట్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్నారో ఆ విద్యార్థులందరూ కూడా వారి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళడం అనిపించింది. మాకు ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా, కించిత్ గర్వంగా కూడా ఉందని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ, మా ప్రధాన కార్యదర్శి శ్రీ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి గారు ఎంతో ఓపికతో, ఆరోగ్యం బాగుండకపోయినా ఎంతో ఓపికతో ఆయన ఈ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించారు. అలాగే శ్రీ తాడి ఆదిరెడ్డి గారు, నల్లమిల్లి మాచారెడ్డి గారు, కరిష్ణరెడ్డి గారు, పులగ వెంకటరామకృష్ణారెడ్డి గారు, నల్లమిల్లి శ్రీనారాయణ రెడ్డి గారు, ఇలా ఎంతోమంది మా అసోసియేషన్ నాయకులు సుమారు 60 మంది ఈ కార్యక్రమం కోసం కష్టపడి మరి చాలా విజయవంతం చేయడం జరిగింది. అలాగే రక్తదాన శిబిరం కూడా చాలా భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా నాయకులు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరించిన రక్తదాతలకు, విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పాత్రికేయులకు నా శుభాభినందనలు తెలియజేస్తూ.